సమరయ స్త్రీ అని ఒక స్త్రీ ఉందండి. ఆమె ఎక్కడ ఇల్లు కట్టుకుంది? ఎక్కడో ఊరు బయట కట్టుకుంది ఇల్లు. ఆ సమరయులందరినీ గందరగోళం చేసేటప్పటికి వాళ్ళకేం కడుపు మండిందో ఏమో, ఈ శ్రమయ స్త్రీతో తగువు పెట్టుకున్నారో ఏమో, ఈ పోయేసి ఇక్కడైతే లాభం లేదు, నాకు ఊరు బయట అయితే బాగుంటుంది అనుకుందా ఏమో. ఆ సమరయ గ్రామం నుంచి ఆ స్త్రీని వెలేశారండి. ఎప్పుడైతే వెలేశారో ఈ పోయి ఎక్కడ ఇల్లు కట్టుకుంది? ఊరు చివర ఎక్కడో దూరంగా కట్టుకుందో, 1 కిలోమీటర్ దూరంలో. అక్కడైతే నా బిజినెస్ భలే ఉంటది అనుకుందో మరి ఏమో, నాకు తెలియదు, అక్కడ వివరంగా రాయబడలేదు. కానీ ఈ సమరయ స్త్రీ ఏం చేసింది? ఆ ఊరు జనానందరిని గందరగోళంగా కాపరాలని గజిబిచ్చేసేస్తుంది. ఎందుకంటే ఇక ఊరు బయట ఇల్లు కట్టుకుంటే మనోళ్ళు బ్రాందీ తాగడం, ఇక అదే పని, ఇంటికి వచ్చేలే సచ్చేది లేదా. ఇట్లా చేస్తూ ఉంటే ఆ గ్రామస్తులు ఎలేశారు ఈ సమరయ స్త్రీని. వేసినప్పుడు ఈ సమరయ స్త్రీ గాన ఈ మనిషిని గాన మనం మార్చకపోతే ఆ ఊరు ఇప్పటికే సగం గందరగోళం అయిపోయి కాపరాల అల్లకల్లోలం అయిపోయినాయే, ఇంకా లాభం లేదు. ఈ సమరయ స్త్రీని మార్చాలని యేసుక్రీస్తు వారు వచ్చి మిట్ట మధ్యాహ్నం దెయ్యాలు తిరిగే టైంలో, ఏ మధ్యాహ్నం? మిట్ట మధ్యాహ్నం దెయ్యాలు తిరిగే టైంలో వస్తుంది బావికి నీళ్ళకి. అందరూ వచ్చేటప్పుడు, అందరూ నీళ్ళు తోడుకున్నప్పుడు రాదు. అప్పుడు వస్తే సూటిపోటుగా తలకు పోటు పొడుస్తారని కాకులు పొడిచినట్టు ఇవి ఎప్పుడు వస్తుంది? మిట్ట మధ్యాహ్నం వస్తుంది. ఆ మిట్ట మధ్యాహ్నం సమయంలో యేసుక్రీస్తు వారికి తెలుసు ఈమెను ఎప్పుడు ఏ టైంలో పట్టుకోవాలి, ఆ టైం పట్టుకోవాలి. ఈమెను పట్టుకొని ఈమెను కానీ బాగు చేయకపోతే ఇప్పటికే సగం ఊరు నాశనం చేసింది. కాబట్టి ఇవి వచ్చే సమయానికి ముందే ఒక 5 నిమిషాల ముందు బావి దగ్గరకు వచ్చినాడు. ఎప్పుడైతే వెళ్ళాడో ఆ బావి దగ్గర కూర్చోగానే ఈమె వచ్చి సేదేసి దెబ్బ తోడుతా ఉంటే, అమ్మా దాహానికి కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగితే, అయ్యా నేను సమరయ స్త్రీని, నా చేతి నీళ్ళు ఎవరు దాగరు, తెలిసిన వాళ్ళు ఎవరు, నువ్వెవరో కొంచెం కొత్త వ్యక్తిలాగా ఉన్నావు, ఎందుకనో నన్ను దాహానికి నీళ్ళు అడుగుతున్నావు? అమ్మా కాస్త దాహానికి నీళ్ళు ఇస్తే తాగుతానంటే, నా గురించి నీకు తెలియదు అనుకుంటా, నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు కానీ నా చేతి నీళ్ళు ఎవరు తాగరు, తెలిసిన వాళ్ళు ఎవరు, నువ్వు కొత్త వ్యక్తిలాగను, అయినా కూడా సరే అడిగావు కాబట్టి దబ నీళ్ళేసి తోడుతుంటే సేద బయటికి కూడా రాలా. ఇంకా లోపల బావిలో వేసిన సేద ఉందే అది బయటికి కూడా రాలా, సగం కాడికి వచ్చిందేమో. అమ్మా ఆగు, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఇచ్చే ఆ నీళ్లు తాగితే తాత్కాలికంగా దప్పిక తీరుతుందేమో, కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిక తీరదని చెప్పేసి, ఎప్పటికీ దప్పిక వేయదు నీకు, అసలు నేను జీవజలం ఇస్తానంటే అప్పుడు అంటదామే, అయ్యా నువ్వేదో గొప్ప ఇంటి వ్యక్తిలాగున్నావు, ఏదో ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిలాగున్నావు, ఆ జీవజలం నీళ్లు ఇస్తానంటున్నావు, కొంపదీసి మా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పింది ఒక మాట, మెస్సయ్య వస్తాడు మరి అనేక విషయాలు చెప్తాడు అంటుంటే నా కొంపదీసి నువ్వు మెస్సయ్యవా? ఆ మెస్సవే అనుకుంటా, లేకుంటే జీవజలం నీళ్ళు ఇస్తానని ఎందుకంటావు? లేదు, మా అమ్మమ్మ చెప్పింది చిన్నతనంలో మెస్సయ్య వస్తాడు, పరలోక విషయాల గురించి బయలుపరుస్తాడు అని చెప్తుంటే ఆ మెస్సయ్య నువ్వేనేమో బహుశా, అయితే నాకు ఆ జీవజలం నీళ్ళు ఇస్తావా అంటే, అమ్మా నువ్వు చెప్పినప్పుడు నేను మెస్సయ్యనే అంటాడు అక్కడ ఒక మాట. సరే అయితే నీకు జీవజలం నీళ్ళు ఖచ్చితంగా ఇస్తాను, నీ భర్తను తీసుకురమ్మంటే, నాకు భర్త లేడుగా, అసలు నాకు భర్తే లేడు అంటే, అవును నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఉండి నీ కొంపలో ఉన్నవాడు కూడా నీ ఓడు కాదు, 5 ఉండతో వ్యభిచారం చేస్తున్నావు, కానీ ఆ ఉండవాడు కూడా నీ ఓడు కాదు. కాబట్టి మరి నిజాన్ని ఒప్పుకున్నా కాబట్టి నీకు ఆ జీవజలం నీళ్ళు ఇస్తానని చెప్తాడు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, సమరయ స్త్రీ ఏం చేసిందంటే మరి ఆ ఊరంతా నాశనం చేస్తుంది వ్యభిచారం చేసి. వ్యభిచారము పాపములలో అన్నిటికల్లో మహాఘోరమైన పాపం అండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమరయ స్త్రీని మార్చకపోతే ఇంకా లాభం లేదని చెప్పి యేసయ్య ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు నిజాన్ని ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడు యేసయ్య కొన్ని దేవునికి సంబంధించిన మర్మమైన విషయాలు కొన్ని చెప్పి ఆ స్త్రీని మనస్సు మార్చి ఈ సమరయ గ్రామానికి, ఎక్కడైతే సమరయ గ్రామాన్ని నువ్వు చెడగొట్టావో, ఏ గ్రామం అయితే నిన్ను ఎలివేసిందో ఆ గ్రామానికి పోయి నువ్వు దేవుని సువార్త ప్రకటించి వెళ్ళు, నేను వచ్చాను చెప్పేళ్ళు, ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడ నువ్వు మహిమ పొందాలని చెప్పి ఆ సమరయ గ్రామానికి పంపిస్తే ఈ వెళ్ళి అయ్యా
నీకు మంచి మాట చెప్తాను, కాబట్టి మరి దయచేసి నా వెనకాల రండి. యేసుక్రీస్తు వారు వచ్చి బావి దగ్గర కూర్చున్నాడు, నేను చూశాను, నాకు చాలా మంచి విషయాలు చెప్పాడు, నేను వ్యభిచారం చేయట్లే, ఇక నుంచి నా మనసు మారిపోయింది, కాబట్టి మీరు కూడా వస్తే చూపిస్తే. ఏంద్ర ఈ మనిషి చెప్పేదా? అసలు ఏందని కాదు ఇవే. వ్యభిచారం చేసేసి స్త్రీ వచ్చి మన చెప్తుంటే ఈ పాపాత్మరనే స్త్రీయే ఈ మాట మనం వినాలా? ఇదిగో ఆడగాని ఏసై గాని లేకపోతే నీకుంద పూజ ఇవ్వాలా. కాబట్టి అని పాపం ఎంతో పగతో ఆవేశంతో వచ్చారు, పరిశుద్ధపరచబడి దీవించబడి వెళ్ళారు. ఒక్క సమరయ స్త్రీ అనేక మందిని దేవుని దగ్గర తీసుకొచ్చింది, పాపాన్ని విడిచిపెట్టింది. కాతే మరి ఈ భూలోకంలో పాపం చేసే స్త్రీ మార్చబడింది, యేసయ్య ద్వారాగా మార్చబడింది. ఒకవేళ ఎంత వ్యభిచారినైనా ఎంత పాపాత్మురాల స్త్రీనైనా కూడా దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఖచ్చితంగా మార్చబడతావు. దేవుని వాక్యం చెప్తుంది, వ్యభిచారము మరి చేసేటువంటి స్త్రీ ఏనాటికైనా మరి పాపం పట్టబట్టకపోదు అని చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు నాకు తెలియదులే సాటుమాటుగా చేస్తున్నా అంటే అది ఒక రోజున పబ్లిక్ అవుతుంది, ఆ రోజు నువ్వు పట్టుబడతావు, ఆ రోజున తగిన మూల్యము చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో కల్లాంటి ఘోరమైన పాపము వ్యభిచారం. ఈ భూలోకంలో ఎవరైనా కావచ్చు, ప్రభువు నమ్ముకున్న వారైనా లోకస్తులైనా ఎవరినైనా సరే, పాపం అనేది, ఈ వ్యభిచార పాపం అనేది పాతాళానికే తీసుకెళ్తుంది. కానీ ఆ యొక్క పాపం చేసే వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని మహిమపరచలేరు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఒక మంచి పవిత్రురాలుగా మార్చి, ఈ సమరయ స్త్రీని ఏ విధంగా మార్చాడో అదే విధంగా సమరయ స్త్రీపై దేవుని వాక్యం చెప్పిందండి. ఆ యొక్క సమరయులందరికీ కూడా వాళ్ళందరినీ దేవుని వాక్యం చెప్పి తీసుకొని వచ్చింది యేసయ్య కాడికి. అదే విధంగా నీవు కూడా ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యభిచార పాపము అన్నిటికంటే ఘోరమైన పాపము, దానికి మించిన పాపం మరొకటి లేదు. అది లోకస్తులే కావచ్చు, లేదంటే మరి దేవుని నమ్ముకున్న బిడ్డలే కావచ్చు. ఈ పాపము ఎవరికి ఉండకూడదని దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశం ఏంటి అంటే, మరి లాస్ట్ అంశం ఏంటంటే, కాగితం ఏంట పోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మరి ఈ మాటలను దీవించును గాక. మరి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమును బట్టి మరి నేను చెప్పేది ఏంటంటే, గర్వము. లాస్ట్ యొక్క అంశం ఏంటంటే గర్వము. మరి ఇప్పటికి 3 విషయాలు చెప్పాము. మరి మద్యము ఒకటి, ధనాపేక్ష ఒకటి, వ్యభిచారము. ఈ 3 ఎవరికీ ఉండకూడదు. అది ప్రభు నమ్ముకున్న బిడ్డలా కావచ్చు, లోకస్తులైన కావచ్చు. చివరి మాట, మరొక మాట చెప్తాను. గర్వం ఏం చేస్తుందండి? గర్వము నాశనానికి నడిపిస్తుంది. బైబిల్లో చక్కని మాట ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని రాయబడింది. కొంతమంది ఎంతలా గర్వంగా ఉంటారంటే, నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు కారు ఉంది అని చెప్పి కాలు రెట్ట ఎగరేస్తుంటారు, ఎగరేసుకొని పోతా ఉంటారు. కానీ దాన్ని గర్వం అంటాడు. కాలు ఎగరేయటం ఘనత కాదు, గాని నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నట్టే ఘనత ఉంది. ఆయన ఇస్తేనే ఇవన్నీ మనకు వచ్చాయన్న సంగతి తెలుసుకొని ఈరోజు ఏదో నీకు కలిగిందనుకో, కలిగిన దాని నుంచి గర్వించక ఇది దేవుడిచ్చాడన్న సంగతి గుర్తుపెట్టుకొని దేవుని నామాన్ని మహిమపరచాలి. కాబట్టి ఈ గర్వం గురించి ఒక మాట చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు అనే రాజు ఏం చేశాడండి? ఇందాక అయ్యగారు చెప్పాడు ఒక చక్కని మాట. ఆ రాజు ఏం చేశాడు? నెబుకద్నెజరు అనే రాజు పోయేసేసి ఏం చేశాడు? చివరికి పోయేసేసి అడవిలో పోయి గడ్డి మేశాడు. మరి ఒకప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు పరిపాలన చేశాడు. చేసినోడు చివరికి ఏం చేశాడు? తన ప్రవర్తన బాగోక గర్వపడినందువల్ల తన గర్వం ఏం చేసింది? చివరికి అడవిలో పోయి గడ్డి మీద అడుగు చేసింది. రాజు ఏంది గడ్డి మీద ఏంటంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఈ గర్వం అనేది ఏ స్థితికి తీసుకెళ్లిపోతుందో నిన్ను
నాకైతే తెలీదు. అక్కడ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజుని అడవిలోకి తీసిపోయి గడ్డి మేపించింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము సర్వకీడులకు నాశనంగా తీసుకొస్తుంది, నిన్ను నాశనాన్ని నడిపిస్తుంది. గర్వం అనేది మనిషిని అధోపాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గర్వం అంత మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారు ఉన్నాడు, ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు. దీనత్వం కలిగి ఉండాలే కానీ గర్వం కలిగి ఉండకూడదు. దీనత్వం కలిగి ఉన్న ఎన్ని ఆస్తిపాస్తులన్నీ పోయినా కూడా దీనత్వం కలిగి ఉండాల. యోబు భార్య వచ్చి చాలా జాలే ఓకే పెద్ద చేసావు కానీ భక్తి 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 ఎక్కువైపోయి బకెట్లో దిగిపోయినట్టుంటవా, భక్తి ఎక్కువైపోయినట్టుందా, బూడిదలో కూర్చొని పాడుతున్నావు పాట, పొళ్ళంతా పుళ్ళు పడిపోయినా కూడా సిగ్గురాలు నీకు. ఇంకా స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లించు. భలే పాడుతున్నా పాట. ఆయనకి స్తోత్రం చెల్లించి ఇదిగో నీ పరిస్థితి చూసుకో ఎట్టుందో అని గర్వపు మాటలు మాట్లాడుతుంది. ఆయనని స్తుతిస్తేనే, ఆయన్ని ఆరాధిస్తేనే ఇవన్నీ వచ్చాయన్న సంగతి మర్చిపోయింది. కాబట్టి మరి యోబు భార్య గర్వంతో మాట్లాడుతుంది, అహంకారంతో మాట్లాడుతుంది. కాబట్టి అలా గర్వంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగే గర్వపడితే ఏమవుతుందంటే చివరికి ఆ గర్వం అనేది నాశనం అయిపోయి నడిపిస్తుంది, నిన్ను పాతాళానికి తీసుకొని వెళుతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోయిన తర్వాత అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చిందే, నేను ఈ స్థితిలోకి వచ్చేసినానే, ఒకప్పుడు ఎట్టుండేవాడిని ఇప్పుడు ఎట్టయిపోయినానే అనుకోకూడదు. గర్వాన్ని తగ్గించుకుంటే నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ఈ గర్వం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అలవాటు. అది దేవుని బిడ్డలే కావచ్చు, లోకస్తులే కావచ్చు. గర్వం పడకూడదండి. గర్వం లేకుండా నిదానమైన మనసు కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. కానీ కొంతమంది ఎప్పుడు చూసినా ఒకటే ధనాపేక్ష, ఒకటే డబ్బు 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 అని పడతా ఉంటారు. ఈ డబ్బు పిచ్చిలో పడి వాళ్ళు దేవుడు కూడా మర్చిపోతా ఉంటారు కొంతమంది. అందరు ఎవరిని గురించి నేను అంటలేదు కానీ కొంతమంది ఉంటారు, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలే కొంతమంది వస్తారు కానీ డబ్బు పిచ్చిలో పడిపోయి, శరీర వ్యామోహంలో పడిపోయి, మరి అసలు దేవుణ్ణే మర్చిపోయి దేవుణ్ణే పక్కన పెట్టేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఈ 4 అలవాట్లు నిన్ను దేవుడికి దూరం చేసేస్తాయి అన్నమాట. దేవుని సన్నిధికి రానియు, మద్యము రానీదు, ధనాపేక్ష రానీదు, గర్వం రానీదు. ఇంకోటి ఏంటి, గర్వం రానీదు. మరి ఇంకోటి చూసినట్లయితే ఏ విచారం, ఇంక నా అన్నిటికీ చెప్పేదేముంది, ఈ అలవాట్లుంటే ఇక నా అదే లోకం. నువ్వు కళ్ళు తెరుచుకొని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ ఏమీ మిగలదు, అంత శూన్యమే, బండి సున్నా ఏముండదు అక్కడ, అంతా నాశనం అయిపోయి ఉంటది అప్పటికి నీకు. అందుకనే కాలము సమయము ఉండగానే 2025 సంవత్సరం జరుగుతుంది. 2024 సంవత్సరములు దాటి 25వ సంవత్సరం జరుగుతుంది. కల్వరిశిలో నీ కొరకు నా కొరకు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి నీ పాపములు నిమిత్తము నా పాపముల నిమిత్తముగా ఆయన సిలువలో మరణించి నీ పాపములు నా పాపములు ఈ లోకస్తుల పాపములన్నిటినీ కూడా ఆయన భుజం మీద వేసుకొని మోస్తే నీ పాపం పోవాలంటే ఎట్టబాద్దే, యాడ ఉంటే పాదు. యేసయ్య సన్నిధిలోకి వస్తే ఆయన ముందు మోకరిస్తే దైవ సేవకుడు చెప్పిన వాక్యం వింటే అప్పుడు నీ పాపానికి ప్రక్షాళన జరుగుతుంది, పశ్చాత్తాప హృదయం అప్పుడు వస్తుంది. అంతేగాని ఏ గుడికి పోయినా, ఏ గుళ్ళకు పోయినా, గోపురాలకు పోయినా ఎక్కడ ఏమీ లేదు అని రాయబడింది. ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆయన కుమారుని మన కోసం పంపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మరి ఈ యొక్క చెడ్డ అలవాట్లు ఏవైనా ఉంటే తీసివేసుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తూ, మరి యొక్క 4 చెడ్డ అలవాట్లు మరొకసారి గుర్తు చేస్తాను. ఈ 4 చెడ్డ అలవాట్లు: మద్యము తాగకూడదు, బ్రాందీ తాగే అలవాటును మానుకోవాలి. రెండవది ధనాపేక్ష సర్వకీడులకు మూలమని చెప్తుంది. మద్యము అల్లరి రేపుతుందని చెప్తుంది. వ్యభిచారం ఇంక చెప్పని అలవనే కాదు, ఈ వ్యభిచారం మూలంగా కుటుంబాలు గందరగోళమైన పరిస్థితి అయిపోతున్నాయి. కాబట్టి ఈ చెడ్డ అలవాటు కూడా ఉండకూడదు. 4వ చూసినట్లయితే గర్వము
ఈ గర్వం నాకు అంత ఉంది, నాకింత ఉంది, అంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇన్ని నగలు ఉండయి, ఇంత పెట్లో మూలగతున్నాయి అని ఉంటే వేసుకో, ఎవరొద్దంటారు, కాదంట్లా. దాన్ని చూసుకొని గర్వపడి ఇతరుని లెక్కలేనితనంగా మాట్లాడకూడదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని అంటారు. కాబట్టి నీకుంటే తిను, అనుభవించు, కానీ దాన్ని చూసుకొని గర్వపడుతూ ఇతరుల పట్ల విఘ్నతా భావం లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ఆ గర్వం ఒకనాటికి నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ 4 అలవాట్లు ఎవరికి ఉన్నా సరే, అది దేవుని బిడ్డలే కావచ్చు, లోకస్తులే కావచ్చు, ఎవరికి ఉన్నా సరే అవి నాశనానికే నడిపిస్తాయి గాని దేవుడి సన్నిధికి దూరం చేసేస్తాయి. సంఘములో, లోకములో నీకు ఇలువ లేకుండా చేస్తుందని తెలియపరుస్తూ యేసుక్రీస్తు నామం పక్షంగా నేను కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక, ఇందులో అంతరార్థమును వింటున్న వారు గ్రహించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి.